ఇమేజ్ ప్రాసెసింగ్ దాంట్లో టాపిక్ వచ్చేసి ఫెడిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇస్తాం. దాన్ని కంప్రెస్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ ఏంది? జీ ఆఫ్ ఎక్స్ కామా వై. మళ్ళీ దాన్ని డీకంప్రెస్ చేస్తే మళ్ళీ ఇన్పుటే వస్తుంది, ఎఫ్ కామా ఎక్స్ కామా వై. ఫెడిలిటీ అంటే ఏం లేదు, ఇన్పుట్ని కంప్రెస్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, అవుట్పుట్ని డీకంప్రెస్ చేస్తే ఇన్పుట్ వస్తుంది. ద డిగ్రీ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ ద ఒరిజినల్ ఇమేజ్ ఇన్పుట్స్ అంటే similarities of the inputs. It is process or reconstruction version output. దాన్ని ప్రాసెస్ ఆర్ రీకన్స్ట్రక్షన్ చేసి దానికి అవుట్పుట్ అనేది వస్తుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియా, సబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియా. ఆబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియానేమో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియానేమో బేస్డ్ ఆన్ ది హ్యూమన్ అబ్జర్వ్స్, మనం అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఒరిజినల్ ఇమేజ్, దాని ఇన్పుట్ అంటాం. ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఆబ్టైన్డ్ ఆఫ్టర్ కంప్రెషన్ అండ్ డీకంప్రెషన్. ఇన్పుట్ సిగ్నల్ని కంప్రెస్ ఆర్ డీకంప్రెషన్ చేస్తే మనకి ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ కామా వై అనేది వస్తుంది. ద ఎర్రర్ ఎట్ ఎనీ పిక్సెల్ ఎక్స్ కామా వై ఇస్ డిఫైన్డ్ హ్యాస్ ది అంటే మనకి ఇలా 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఎర్రర్ ఎట్ ఎనీ పిక్సెల్, అదేంది? ఈ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ కామా వై మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ ద టోటల్, ఇదొకటి ఇక్కడ 2 ఉన్నాయి కదా. నెక్స్ట్ స్లైడ్లో ఇక్కడ 2 ఉంటాయి. ఫస్ట్ ఇదేముంది? సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, ఇదేంది? టోటల్ ఎర్రర్ బిట్వీన్ ది 2 ఇమేజెస్. ఏమున్నాయి? 2 ఇమేజెస్ కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు m-1 టు y ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n-1. ఎఫ్ క్యాప్ ఆఫ్ సేమ్ ఎర్రర్ ఎట్ ఎనీ పిక్సెల్, ఒక పిక్సెల్ ఉన్న దగ్గరనే మనకి ఈ ఫామ్లోనే యూజ్ చేస్తాం సేమ్. బట్ ఇక్కడ 2 ఇమేజెస్ కాబట్టి సమ్మేషన్ యూజ్ చేసి ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు m-1, y ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n-1 సేమ్ ఫామ్లా కాబట్టి ఇక్కడ సమ్మేషన్ వస్తుంది అంతే. నెక్స్ట్ వేర్ ద ఇమేజ్ ఆఫ్ ది సైజ్ m ఫామ్ ఫామ్లో ఉన్నప్పుడు ద రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, ఇదేమో ఎర్రర్, రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్లోనేమో 1/m × n హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ఈ ఆర్ఎంఎస్ ఫార్ములా. నెక్స్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎస్ఎన్ఆర్ ఆర్ఎంఎస్, ఇదొకటి 4 అయినాయి కదా. ముందు స్లైడ్లో 2, ఈ స్లైడ్లో 2. ఎస్ఎన్ఆర్ అంటే ఆర్ఎంఎస్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 టు m-1, సమ్మేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 టు n-1, ఎఫ్ క్యాప్ ఆఫ్ ఎక్స్ కామా వై హోల్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ x equals to 0 to m-1, summation of y is equals to 0 to n-1, f cap of x comma y minus f of x comma y whole square. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ సబ్జెక్టివ్ ఫెడిలిటీ క్రైటీరియా బేస్డ్ ఆన్ ది హ్యూమన్ అబ్జర్వ్, మనం ఎట్లా అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఇంపేర్మెంట్ టెస్ట్, తర్వాత క్వాలిటీ టెస్ట్, కంప్రెషన్ టెస్ట్. ఫస్ట్ ఏంది? సబ్జెక్ట్ రేటింగ్ ఆఫ్ ది టర్మ్స్ హౌ ద బ్యాడ్ దే ఆర్. దాంట్లో బ్యాడ్ ఏమన్నా ఉంది, ఇమేజ్లో బ్యాడ్ క్వాలిటీ ఏమన్నా ఉందో దాన్ని కంపేర్ చేస్తాం, ఎంత క్వాలిటీ బ్యాడ్ ఉన్నది. నెక్స్ట్ రేటింగ్ ఇస్ డన్ బై ది హౌ వెల్ యాజ్ ది ఇమేజ్ ఏ క్వాలిటీలో ఉందో దాన్ని క్వాలిటీ టెస్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇమేజ్ గుడ్ క్వాలిటీలో ఉందా, బ్యాడ్ క్వాలిటీలో ఉందా. నెక్స్ట్ కంప్రెషన్ టెస్ట్, సైడ్ బై సైడ్ ఎవాల్యూషన్ ఇస్ డన్ బై ది ఇమేజ్. ప్రతి సైడ్ని ఎవాల్యూట్ చేస్తుంది కంప్రెషన్, అన్ని సైడ్ని కంపేర్ చేస్తున్నాయి కదా మనకు అది గుడ్ క్వాలిటీయా బ్యాడ్ క్వాలిటీ అని తెలిసేది. కాబట్టి ఈ 3 మెథడ్స్ని యూజ్ చేస్తారు. దీనికి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ కూడా నేర్చుకుంటే అంటే ఏం లేదు, రేటింగ్, దానికి రేటింగ్ ఎంత ఇస్తాం మనం ఇమేజ్కి, డిస్క్రిప్షన్ గుడ్డా బ్యాడా యావరేజా అట్లా రేటింగ్ ఉంటుంది కదా. దీంట్లో ఈ ఎక్సలెంట్, ఫైన్, పాసిబుల్, ఇన్ఫీరియర్, అన్యూజబుల్. ఎక్సలెంట్ అంటే హై క్వాలిటీ ఉంటుంది, గుడ్ డిజైర్ ఉంటుంది. ఇది కూడా ఫైన్ అంటే ఓకే ఫైన్, హై క్వాలిటీ ఉంటుంది, వ్యూయింగ్ ఇంటర్ఫియరింగ్, మనం చూసేది అనేది కొంచెం విజిబుల్గా అనేది ఉండదు, వ్యూయింగ్ అనేది ఎంజాయబుల్గానే ఉంటుంది బట్ విజిబుల్ అనేది ఉండదు. అండ్ ఇమేజ్ ఆఫ్ ది యాక్సెప్టబుల్, ఇది యాక్సెప్ట్ చేయొచ్చు కానీ మనకి చూడడానికి అంత క్లియర్గా అనేది ఉండదు. ఇన్ఫీరియర్, ఇది పూర్ క్వాలిటీ ఉంటుంది, చూడొచ్చు బట్ మనం
అంత క్లారిటీతో ఉండదు, జస్ట్ చూడొచ్చు అంతే. ఇది అన్యూజబుల్ అంటే అసలు మనం దీన్ని చూడలేము అసలు. ఇది రేటింగ్, మనం రేటింగ్ ఏమి ఇస్తామో ఇమేజ్కి దానికి డిస్క్రిప్షన్, ఈ టేబుల్ నేర్చుకుంటే చాలు. మనకి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫెర్టిలిటీ క్రైటీరియాలోనేమో మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, అవి 4 ఫార్ములాస్ ఉంటాయి, ఆ 4 ఫార్ములాస్ నేర్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ సబ్జెక్టివ్ ఫెర్టిలిటీ క్రైటీరియాలోనేమో 3 టైప్స్ ఉంటాయి, మళ్ళీ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ నేర్చుకుంటే మీకు ఫెర్టిలిటీ క్రైటీరియా వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని రాయొచ్చు. సో నేను ఈ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకొని రాస్తే ఈజీ.